వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హిల్ స్పాట్. సో ఈ మధ్యన చాలామంది వైజాగ్ నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. సో చూసారా, మంచి హిల్ స్పాట్కి రావాలి, మంచి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి. ఓకే, మందు విస్కీ అన్ని రకాలు తాగాలి, తాగేసాక ఇలాగ కాల్ చేయాలి. ఇది మనం నేర్చుకున్న కల్చర్, మనం నేర్చుకున్న ఎడ్యుకేషన్, మనం నేర్చుకున్న సొసైటీ మినిమం బేసిక్ ఎథికల్ వాల్యూస్. సో ప్లీజ్ చేంజ్ యువర్ సెల్ఫ్. కాదు, ఏ ఏరియాకి వెళ్ళినా ఎంత మంచి ఏరియా అయినా సరే నాశనం అయిపోతుంది తప్ప బ్యూటిఫుల్గా ఉండడానికి ఉండదు, ఎంజాయ్ చేయడానికి. దయచేసి ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు మీరు తెచ్చిన చెత్తని మళ్ళీ మీరు బాధ్యతగా ఎందుకు తీసుకొచ్చి ఎక్కడైనా గార్బేజ్ సెంటర్లో గార్బేజ్ పాయింట్ ప్లీజ్. థ్యాంక్ యూ. వనజాంగి హిల్లు, ఆ హిల్ ఎక్కడానికి దారిది. ఆ దారిలోంచి మనం ఇలా వస్తే ఇక్కడ ఒక స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్ అన్ని చోట గుడ్ మార్నింగ్ వైజాగ్ గైడ్స్. సో సతీష్ హియర్. చూసారు కదా మీరు. సో ఇది ఈ మధ్యన బాగా ఫేమస్ అయిన ఏరియా. సో చాలామంది ఈ హిల్ స్పాట్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. దీని పేరు వనజంగి. కానీ కింద చూస్తే మొత్తం అంతా కూడా ఈ ఏరియాలో. యాక్చువల్గా ఇక్కడ స్టే చేయడానికి లేదు, వేరే చోట స్టే చేయాలి. బట్ జనాభాలు ఇక్కడికి వచ్చి స్టే చేస్తూ ఈ విధంగా మనం ఎంజాయ్ చేసేస్తే చాలు కదా. సో నేచర్ని ఎంత డిస్ట్రక్టివ్గా తయారు చేసినా పర్వాలేదు. సో చూస్తున్నారు కదా ఇది. సో మన నేచర్ని ఎంజాయ్ చేయాలి, నేచర్తో పాటు ఉండాలి. సో ఇలాంటి హిల్ స్పాట్స్ విజిట్ చేయాలి, సరదాగా బోల్డ్ ఫోటోలు తీసుకోవాలి. ఇలాగేమో చెత్త చేయాలి. సో మనం మారాలి, మనతో పాటు మన చుట్టూ ఉన్న మనుషులను కూడా మారనివ్వాలి. సో కంపల్సరీగా ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. అసలు చూడు, లేని ఏరియా లేదు చెత్త. వడ్లేయాలి. ఈ వనజంగి hill spot, okay, so one of the tourists, he came from Hyderabad and he collected a lot of plastic bottles and everything, and he wants to say something to the Vizag guides. Here is couple of
things which I can tell you guys. I heard about this place I think 3 days back, and I also understand that this place was recently discovered, not even 6 months old, right? And looking at the trash what we have here, right? In 6 months, if we can add this much of trash here, what happens if we look at this place after 6 years, right? We have already destroyed half of our Himalayas. A lot of people, organizations are coming up to clean it up and to make sure that it's sustainable. But the rate at which we are spoiling this place or disturbing this place, it's not sustainable unless someone intervenes, right? So nobody needs to intervene as such. What we need to do personally at our level is that when we are visiting, let's make sure that we are not carrying any plastic stuff with us, or in case if we are carrying it with us, then let's carry it back with ourselves. That's it. If everyone does our bit, that's enough. We don't need to do anything extra, right? Okay. I mean, I'll suggest everyone to do that at least. If you're coming over bringing any plastic, just please take it back with yourself. That's enough. How you can rate that the view of the view was fantastic. This kind of view you can get it in a lot of mountain tops, right? It's not the view is amazing, but what the part which is amazing is that the ease of access, the way you can come to here, right? So I have been to a lot of treks and Madri, Maltek, Nepal and all those places, right? But ఈ ప్లేస్ ఏంటంటే కార్లు అవన్నీ పార్కింగ్ పెట్టుకుని నైట్ అంతా ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఫుడ్ అంతా తిని మందు తాగి ఎంజాయ్ చేసి పాటలు పెట్టుకుని అన్నీ చేశాక మనం ఈ విధంగా తయారు చేసి వదిలేస్తాం అన్నమాట. చూసారు కదా మనం ఎలా తయారు చేసి వదిలేస్తాం. ఇది ప్రాపర్గా వనజంగి ఏరియా ఇంకా చాలా ఫేమస్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే అవుతుంది. ఆ రోడ్లు కూడా సరిగ్గా రాలేదు. కానీ మనం రోడ్లు వచ్చి లోపల ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే లోపల మొత్తం చెత్త కుప్పలా తయారు చేసేయాలి, అంతే కదా. దారి అంతా ఏం ఆలోచించక్కర్లే. మీ అందరికీ ఎంత ప్రేమ అంటే ప్రకృతి అంటే, ఆ ప్రకృతిని చేయడానికి వచ్చి ఆ ప్రకృతిని అంతా వికృతంగా తయారు చేస్తాం. మరి మీరు ప్రకృతి కోసం ప్రకృతిని చూడడానికి ఇలాంటి ప్రకృతి ప్లేసులకు వచ్చి ప్రకృతిగా మనం ఎంత చెత్త తీసుకుని వచ్చి ఇక్కడ వేసేయాలి అర్జెంటుగా. చదువు ఏమైపోతుంది, మీకు చెప్పిన చదువు ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి భయ్యా. మనం వచ్చేటప్పుడు మనం ఎంత ప్లాస్టిక్ తెస్తున్నాం, ఎంత చెత్త తెస్తున్నాం, ఎంత చెత్త మళ్ళీ మనం తీసుకెళ్తున్నాం అన్నది మినిమం ఇంకిత జ్ఞానం ఉండాలి. బిస్లరీ వాటర్ బాటిల్ తాగాలి, ఎందుకంటే 5 లీటర్ల క్యాన్ తెచ్చుకున్నారు. ఓకే, మరి ఎక్కేటప్పుడు దాహం వేస్తుంది, మరి మంచినీళ్ళు దొరకవు కదా, తాగేసాం పడేయాలి అంతే ఇమీడియట్గా. చూస్తున్నారు కదా, ఇందు లేదు అన్న సందేహం వలదు. మనం ఎక్కడికి వస్తే జనాభా చదువుకున్న వాళ్ళు అందరూ అక్కడ చెత్త చేశారు. పాపం గిరిజనులు ఎన్నాళ్ళు ఉంటారు, ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చెత్త చూసుంటారు. ఓకే, మనం అందరూ చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బాగుంది ప్లేస్ చూడడానికి వచ్చి మొత్తం చెత్త చేశారు. దీన్ని కూడా చెత్త కుప్పలా తయారు చేసేది, అర్జెంటుగా తయారు చేసేది. దానికోసం కార్లు వేసుకుని, ఏసీ కార్లు వేసుకుని, ఓకే, మళ్ళీ టెంట్లు వేసుకుని రాత్రులంతా ఇక్కడ ఉండి మొత్తం ఇక్కడ అంతా ఉండి ఇదంతా చెత్త చేసేసి వెళ్ళిపోతాం అంతే. సింపుల్. తినడం చెత్త రోడ్ సైడ్ పడేయడం.
చూస్తున్నారా? సీజన్ కదా, సో చాలామంది వైజాగ్ నుంచి వచ్చారు పాపం, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. బట్ ఇక్కడే చెత్త పాడేసి శుభ్రంగా చేతులు దులుపుకుని చూస్తున్నారు కదా, హైలీ ఎడ్యుకేటెడ్, ఓకే, ఎంబీఏలు, డిగ్రీస్, డాక్టరేట్స్ సంపాదించి మనం చేసే నేచర్ తోటి ఎడ్యుకేటెడ్. ఇది మరి మీ చదువు దేనికోసం ఒకసారి ఆలోచించండి. చదివింది డిస్ట్రక్షన్ కాదు, కన్స్ట్రక్షన్కి. నేచర్ని నేచర్గా ఉంచడం నేర్చుకోండి. అసలు చూసారా